హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే 2 రకాల ఒంగోలు ఫేమస్ ఉప్మా రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. 100 సంవత్సరాల గల గంగాలం ఉప్మా, ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూళ్ళలో చేసే రాగి పిండితో ఉప్మా, రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీ రెసిపీ అండి. అబ్బబ్బా, మళ్ళీ ఉప్మా అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఒంగోలు వచ్చినప్పుడు ఈ ఉప్మాను తినకుండా వెళ్ళరండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గంగాలం ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చట్నీ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక 9 నుంచి 10 దాకా వేసుకోవాలి. దీన్ని కూడా దీనితో పాటు ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఎండు మిరపకాయలైనా వేసుకొని చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయల ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మీరు ఎండుమిరపకాయలు వేసుకుంటే మీకు ఎర్రగా అవుతుందండి చట్నీ. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ 1/2 కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇది వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. పల్లీలు అవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వెల్లుల్లి ఒక 4 నుంచి 5 పొట్టు తీసి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఈ చట్నీని మనం పోపు పెట్టుకోవాలండి. ముందుగా మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మీ చట్నీని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇలా ఆవాల జీలకర్ర చిటపటలాడుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మినపప్పు వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ దాకా. ఎండుమిరపకాయలు ఒక 2 నుంచి 3 తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 6-7 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచితే మనకు పసుపు మాడిపోతుందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు చట్నీ రెడీ అయింది కదండి. ఇప్పుడు మనము ఉప్మాని రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని దాంట్లో 6 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 కప్పుల ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 6 కప్పుల వాటర్ తీసుకొని ఇలా వేడి చేసుకోవాలండి.
మీరు కావాలంటే ఉప్మా ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్ అయినా వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద వాటర్ని వేడి అవ్వడానికి పెట్టుకున్నానండి. ఇక్కడ ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉప్మాకైతే. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇక్కడ నేను క్యాజు వేసుకోవాలండి. జీడిపప్పును వేసుకోవాలి. ఒక 8 నుంచి 9 దాకా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ ఉప్మా అయితే. మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము జీలకర్ర, ఆవాలు ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ ఉప్మా అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలండి. పెసరపప్పు ఒక 3-4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఆనియన్ వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి, ఒక పిడికెడు దాకా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ, సూజీ అంటే చూడండి అది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉప్మాకు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మంచిగా ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ఉప్మాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి, వేడిగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కాస్త జారుగా ఉంటుంది, చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అవుతుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. అబ్బా మళ్ళీ ఉప్మా అనేవాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఫేమస్ అండి. 100 సంవత్సరాలు గల ఈ ఉప్మా అయితే అక్కడ ఫేమస్ అండి. ఒంగోలు వెళ్ళినప్పుడు ఒక్కసారి తినండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. దానికి ఈ కాంబినేషన్గా చట్నీ తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఎంతో ఫేమస్ అయిన ఒంగోలు ఉప్మాను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా కమ్మగా ఉండేయండి ఉప్మా. ఎప్పుడు ఒకే రకం ఉప్మా కాకుండా ఒక్కసారి ఇలా జారుగా ఉప్మా చేయండి, చాలా చాలా బాగుంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రాగి పిండితో ఉప్మాని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల మనకు మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఉప్మా. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్ ఏమి వేయకుండా ఇలా బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంటను మనము మాడకుండా ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించుకున్నది అదే వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి స్మెల్ రాదండి, పిండిలో నుంచి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి.
ఇలా హెల్తీగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. మినపప్పు అయినా వేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ మినపప్పు వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఇలా పల్లీలను బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలండి. క్యారెట్ సన్నగా తరిగినవి 2 వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి, ఫ్రోజన్ ఉన్నాయి అవి. ఇప్పుడు దీంట్లో మంచి స్మెల్ కోసము ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసుకున్న ఉప్మా రాగి పిండి ఉంది కదండి, ఆ పిండి మొత్తం కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పిండి ఇలా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగా వస్తుందండి ఉప్మాకైతే. ఇప్పుడు ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 కప్పులకు 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎక్కువ పల్చగా చేయట్లేదండి, మీకు పల్చగా కావాలంటే ఒక 6 నుంచి 7 కప్పులైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త గట్టిగానే చేసుకుంటున్నానండి, అందుకే 4 కప్పుల దాకా వేసుకుంటున్నాను. 4-5 కప్పులైనా వేసుకోవచ్చండి. దీంట్లో మీకు పల్చగా కావాలంటే ఒక 2-3 కప్పుల దాకా ఎక్కువైనా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, కింద మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లోపల వరకు ఉడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇలా పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకవేళ మీకు జారుడు కావాలంటే దాంట్లో వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అవుతుందండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు పక్కకు దించుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉంచుకున్నానండి. ఇక్కడ నేను పెరుగుతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన పల్లీ చట్నీతో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి, హెల్తీగా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒంగోలు దగ్గర పల్లెటూరులో అయితే చాలామంది ఇష్టంగా తింటారండి, అంత ఫేమస్ అయిన ఉప్మా అండి. మీరు కూడా తప్పకుండా ఎంతో ఫేమస్ అయిన ఈ హెల్దీ ఉప్మాని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. పెరుగుతో చట్నీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.